హలో అండి, పాత బట్టలతోటి ఇంట్లో వేస్ట్గా పడేయకుండా నైటీ క్లాత్ను 2 ఇంచులు పెట్టి పొడవుగా ముక్కలుగా చీల్చుకొని వీటిని ఈ విధంగా జాయింట్ చేసుకొని జడలాగా అల్లుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం జడలాగా అల్లుకోవాలండి. ఏదైనా సహాయం తీసుకొని మొత్తం జడలాగా ఈ విధంగా మొత్తం అల్లుకోవాలండి. వేస్ట్గా ఇంట్లో పడేసే బట్టలతోటి ఒక కాళ్ళ కింద పట్ట తయారు చేస్తున్నానండి నేను. ఈ విధంగా జడలాగా మొత్తం అల్లుకున్న తర్వాత సూచి దారం తీసుకొని ఈ విధంగా కొంచెం ఒక కుట్టు వేసుకోవాలండి. అది జాయింట్ అయ్యే విధంగా రౌండ్గా చుట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ చున్నీస్ ఉంటాయి కదండి ఇంట్లో వేస్ట్గా, ఆ చున్నీను 3 ఇంచుల ప్రకారం పొడవుగా చీల్చుకొని ఇది కూడా కొంచెం జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత దీన్ని నాట్స్ లాగా వేసుకోవాలండి. చివరన పిన్స్ పెట్టుకొని నాట్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నాట్స్ వేసుకోవాలండి చుట్టూరా. మరి ఎక్కువగా లాగకుండా మరి లూజ్గా కాకుండా ఈ విధంగా నాట్స్ మొత్తం వేసుకోండి. రౌండ్ చుట్టూతా ఒక 20 నాట్స్ వస్తాయండి, 20 నాట్స్ వస్తాయి. మరి ఎక్కువగా లూజ్గా కాకుండా టైట్గానే వేసుకోండి. ఈ విధంగా రౌండ్గా మొత్తం నింపేయండి. ఆ సర్కిల్ చుట్టూ మొత్తం నింపేయండి. ఈ విధంగా మొత్తం నాట్స్ వేసిన తర్వాత ఒక్కొక్క హోల్లోకి ఒక్కొక్క నాట్ వేసుకోవాలండి. మరలా ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టి ఒక్కొక్క హోల్లోకి ఒక నాట్ వేసుకోవాలి. డబ్బు ఖర్చులు లేకుండా వేస్ట్గా పడేసే బట్టలతోటి ఈ విధంగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఒక్కొక్క హోల్లోకి ఒక నాట్ వేసుకుంటూ మొత్తం అల్లుకోవాలి రౌండ్ చుట్టూతా. మీకు అర్థం అవుతుంది కదా, మొత్తం ఒక్కొక్క హోల్లోకి ఒక్కొక్క నాట్ వేసుకోండి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం నాట్స్ వేసుకున్న తర్వాత 2 రౌండ్స్ అయిపోయినప్పటికీ మరలా ఈ ఒక్కొక్క రంధ్రంలోకి 3 నాట్స్ వేసుకోవాలండి. 3 చొప్పున వేసుకోవాలి. ఒక హోల్లోకి 3 నాట్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక హోల్లోకి 3 నాట్స్ వేసుకోవాలి. సర్కిల్ పెద్దగా అవుతుంది కాబట్టి ఒక హోల్లోకి 3 చొప్పున ఈ విధంగా 3 రౌండ్లు వేసుకోవాలి. నెక్స్ట్ వేరే హోల్లోకి మళ్ళీ 3 నాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కొంచెం టైట్గానే వేసుకోండి. ఆ క్లాత్ అయిపోతే మరలా జాయింట్ వేసుకోవాలండి దాన్ని. ఈ విధంగా 3 నాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా చుట్టూతా మొత్తం అల్లుకోవాలండి. మూడు చొప్పున 3 రౌండ్లు చుట్టుకోండి. ఈ విధంగా ఈ విధంగా 3 రౌండ్లు అయిపోయింది. నెక్స్ట్ 3 రౌండ్లు అయిపోయినాయి చూడండి, 1 2 3. నెక్స్ట్ రౌండ్కి ఒక్కొక్క హోల్లోకి 4 వేసుకోవాలండి. 4 నాట్స్ వేసుకోవాలి.
ఈ విధంగా 4 నాట్స్ వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లోకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్కొక్క హోల్లోకి 4 చొప్పున వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టుకోండి. మరలా లోపల అది థ్రెడ్ లాక్కుంటూ వేసుకోండి, మరి లూజ్గా కాకుండా లోపల థ్రెడ్ కూడా లాగేయండి. లాక్కుంటూ కొంచెం మరీ టైట్గా లాగకుండా కొంచెం లూజ్గానే, మరీ లూజ్ కాకుండా మరి టైట్ కాకుండా చూసుకోండి. ఈ విధంగా 4 చొప్పున రౌండ్ చుట్టూతా వేసుకోండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, మాట్లాడుకుంటూ వేసుకోవచ్చు. 4 చొప్పున మొత్తం రౌండ్గా వేసుకోవాలి. నెక్స్ట్ 5 వేసుకోవాలండి. నెక్స్ట్ వేరొక రౌండ్ ఇది 3 ఈ రౌండ్ మొత్తం 5 వేసుకోండి. 5 నాట్స్ వేసుకోండి. వేస్ట్గా చున్నీలు అవి ఉంటాయి కదండి, వేస్ట్ కలర్ పోయి కొంచెము ఇవి కాళ్ళ కింద పట్టలాగా తయారు చేసుకుంటే యూస్ఫుల్ థింగ్స్ అవుతుందండి మాకు. ఈ విధంగా మొత్తం కావాలంటే మీరు ఇంకొక రౌండ్ వేసుకోవచ్చు. 6 కూడా వేసుకోవచ్చు, 6, 7 వేసుకోవచ్చు. ఫైవ్ అయిపోయినాయి. 5 హోల్స్ 5 నాట్స్ వచ్చాయండి. 5 నాట్స్ వరకు వేసాను నేను. కావాలంటే మీరు ఇంకొకసారి కూడా ఇంకో 2 సార్లు అయినా కానీ వేసుకోవచ్చండి. ఇవి కట్ చేసేసి కొంచెం థ్రెడ్ తోటి ఈ విధంగా కుట్టేయండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా కాళ్ళ కింద పట్ట తయారైపోయింది. చూడండి, చుట్టానికి బాగుంది, మనకి డబ్బు ఖర్చు లేకుండా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే ఉండి వేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.